అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా అండి. సో ఇవాళ ఒక వీడియో షేర్ చేద్దామని బాబా మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అయితే సెకండ్ వీడియో తాలూకు ఉపన్యాసాన్ని 90% యాజ్ ఇట్ ఈస్‌గా మన ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో ఈ ఉపన్యాసం 1978లో ఆదిక ఇరానీ గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్పిరిచ్యువల్ అడ్వాన్స్‌మెంట్ అంటే ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడం. అంటే ఏమిటి? స్పిరిచ్యువల్ అడ్వాన్స్‌మెంట్ అంటే ఏమిటి? ఆ తర్వాత సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ అంటే ఏమిటి? అని చెప్పి అంటే ఆ సెల్ఫ్ అంటే మనని మనం తొలగించుకోవడం అన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెంది మనం స్వీయ నిర్భరత అంటాం. అంటే మనని మనం తుడిచిపెట్టేసుకోవాలి. నేను అనే భావాన్ని తుడిచిపెట్టుకుంటూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఏ విధంగా చెందాలి అనే దానిపై ఆదికే రాణి గారు ఇది 1978లో ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన ఉపన్యాసం. అయితే దీంట్లో ఆయన ప్రారంభిస్తారు. సాహెబ్ అస్మి అనే ఒక కవి ఉండేవారు. పాకిస్తాన్ నుంచి వచ్చేవారు. అతను అంటే మనకి నేకెడ్ ట్రూత్ అంటాం మనం. అంటే నేకెడ్ ట్రూత్ అంటే చూసారా? మనని ఉన్నదున్నట్టుగా బట్టబయలు చేసేస్తాడనమాట ఆయన. అంటే ఈ మనిషి తాలూకు కల్మషం ఎంత ఎంత చెత్తగా ఉంటుంది. మనిషిలో ఉన్న కల్మషం ఎంత చెత్తగా ఉంటుంది. మనిషి యొక్క ప్రేమ ఎంత కల్మషమైంది అని చెప్పి ఆయన, ఆయన కవితలన్నీ కూడా భగవంతుడిపై ప్రేమతో భగవంతుడు అంటే ముఖ్యంగా మెహర్ బాబాయిపై ప్రేమతో మానవుడిలో ఉన్న కల్మషాన్ని నగ్నంగా చూపించాడనమాట ఆయన. నగ్నంగా చూపించడం అంటే దాని అర్థం ఏంటంటే, ఉన్నదున్నట్టు చూపించారాయన. అద్భుతమైన కవి ఆయన. బాబా ఆయనకి చాలా ఆయనకి మనకి చాలా పుస్తకాల్లో గూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన పేరు. సాహెబ్ అస్మి అనమాట. ఆయన 2 పుస్తకాలు రాశారు ఉర్దూలో బాబా మీద. అయితే పాకిస్తాన్‌లో వాటిని పబ్లిష్ చేయలేకపోయాడాయన. దాన్ని. అంటే ఆ పుస్తకాల్ని ఆయన ప్రచురించలేకపోవడం వల్ల బాబా పర్మిషన్‌తో అది ఇక్కడ 2 పాటలు ఇక్కడ 2 ఇక్కడ 2 పుస్తకాలుగా ఆయన ఇక్కడ ప్రచురించాడు. ఆయన ఎ ఎంత గొప్పగా రాస్తాడంటే ఆ గజల్‌తో ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి 'ఆదిక ఇరానీకి' ఈ 'సాహెబ్ అస్మి' అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా 'ఆదిక ఇరానీ' కూడా ఉర్దూలో అత్యంత ప్రావీణ్యత గలవాడు ఆయన కూడా 'ఆదిక ఇరానీ'. సో, ఆ ప్రావీణ్యత ఆయనేంటంటే, ఆయన ఈ 'సాహెబ్ అస్మి' యొక్క గజల్స్‌ని ఆయన చాలా సార్లు మీరెప్పుడైనా అంటే మనకి ఆంధ్ర టూర్‌లో గూడా ఆయన వచ్చినప్పుడు, ఈ 'సాహెబ్ అస్మి' తాలూకు గజల్స్‌ని ఆయన 2, 3 సందర్భాల్లో వాడడం జరిగింది. ముఖ్యంగా మనం ఆ గజల్స్ అంతా చదవకుండా అంటే దాని తాలూకు మనం ఒక్కసారి దాని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌ని, దాని అర్థాన్ని చదివితే బావుంటుంది. ఆయన ఈ విధంగా అంటున్నాడు. ఆ ఉన్నతోన్నతుడు నామం తీసుకొని ఏ ఉన్నతోన్నతుడైతే మనందరి హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడో, ఎవరైతే ఉన్నతోన్నతుడు అంతే సర్వకాల సర్వావస్థల యందు ఆయన ఉన్నతోన్నతుడే. అంటే ఎవ్రీవేర్ సర్వవ్యాపి అయ్యున్నాడో, ఎవరైతే ఆ మొత్తం అన్ని అన్ని బిందువులకి మూలమనమాట. సెల్స్ అనమాట. అన్నిటికి మూలమైన వాడు. అన్ని అణువులకు మూల కేంద్రకము అంటాం గదా మనము. అటువంటి మూల కేంద్రకమైన మెహర్ బాబా వారి నామము నేను స్మరిస్తూ ఆయన ఈ విధంగా అంటాడు. ఆయన 'ఆదిక ఇరానీ'. ఆ సాహెబ్ అస్మి గారు అన్నారట. బాబా నువ్వు ఈ యొక్క ఈ భూమి అంటే నువ్వు ఈ మొత్తం ఆహ్, అంటే బాబా నువ్వు ఈ ప్రపంచానికంతటికి కూడా నువ్వు కేంద్ర బిందువు వంటి వాడివన్నమాట. అంటే బాబాని కేంద్ర బిందువుగా ఆయన పోల్చి చూపించాడు. ఈ ప్రపంచానికి నువ్వొక కేంద్ర బిందువు నువ్వు. నువ్వే నువ్వే ఆ కాంతి రూపు నువ్వు ఆ భగవంతుడు ఏ ఏ వ్యక్తీకరణం, కాంతి యొక్క వ్యక్తీకరణం నువ్వు. ఆ భగవంతుడి యొక్క కాంతి యొక్క వ్యక్తీకరణం నువ్వు. నువ్వు పరిపూర్ణమైన మానవుడివి. అదే విధంగా దైవీ మానవుడివి. అంటే మానవ రూపంలో వచ్చిన దేవుడివి నువ్వు. అదే నువ్వు ఈ 2 ప్రపంచాలకి చక్రవర్తివన్నాడు. ఇక్కడ మనం జనరల్‌గా 3 ప్రపంచాలు అని చెప్పంగానే మనం స్థూల, సూక్ష్మ, మనో ప్రపంచాలని తీసుకుంటాం. అలాగే 2 ప్రపంచాలను తీసుకుంటే
అంతర్ప్రపంచము, బాహ్య ప్రపంచము ఈ 2 ప్రపంచాలకి ఆయనే చక్రవర్తిగా ఆయన కొనియాడుతూ ఉన్నాడనమాట. అంటే చూడండి, అంటే ఈ 2 ప్రపంచాలకి చక్రవర్తిట బాబా అనంటూ ఆయన ఈ విధంగా అంటున్నాడు. ఈ సూర్యుడు, చంద్రుడు మొత్తం ఇవాళ కాంతి దేని వల్ల ఇస్తున్నాయి 2 కూడా? అది నీ వల్లే ఇస్తున్నాయి. ఈ 2 ప్రపంచాలు కూడా నీ కాంతి యొక్క ప్రతిబింబమే. అంటే ఇక్కడ 2 విధాలుగా కవి రాశాడు. ఆ కవెలా రాసాడంటే 2 ప్రపంచాలు ఆ సూర్యుడు, చంద్రుడు కూడా నీ కాంతి యొక్క ప్రతిబింబమే అనే ఒక మీనింగ్ వచ్చేటట్టు రాసారాయన. అదే విధంగా ఈ 2 ప్రపంచాలు అంటే అంతర్ప్రపంచం, బాహ్య ప్రపంచం ఈ 2 కూడా నీ యొక్క ప్రతిబింబమే బాబా అని చెప్తూ రాశారు. రాస్తూ బాబా నువ్వు భగవంతుడివి. ఆ నువ్వు భగవంతుడు మానవ రూపంలో వ్యక్తీకరణమైన భగవంతుడివి నువ్వు. సో, నీకు మానవ రూపం ఉంటే ఏమైంది? మానవ రూపం ఉంటే ఏమైంది? నువ్వు భగవంతుడివే అన్నాడాయన. అంటే చూడండి ఆయన అనడం, బాబా నువ్వు భగవంతుడివి. సో, నువ్వు మానవ రూపంలో వచ్చావు. సో, నువ్వు మానవ రూపం దాల్చినందువల్ల ఇప్పుడు ఏమైపోయింది? మనకేమైంది? కానీ నువ్వెప్పుడూ భగవంతుడివే. అంటే నీలో నువ్వు ఆ భగవంతుడిగా నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు మానవ రూపం ఎత్తినా కూడా నువ్వు భగవంతుడివే. నువ్వే ఆ స్వామి రామతీర్థవి, నువ్వే నానక్‌వి, నువ్వే కబీర్‌వి, నువ్వే కుర్చీవి, టేబుల్‌వి, పెన్నువి. నువ్వు ఈ మానవాళి యొక్క విధివి నువ్వే. సో, ఈ మానవాళి నువ్వు లేని లై నువ్వు లేని పక్షంలో ఈ సృష్టే లేదు సుమా అంటాడనమాట ఆయన. ఆయన హస్మి గారి కవిత చెప్తున్నారు 'ఆదికైరాని' గారు. ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. అంటే మళ్ళీ ఇక్కడ నువ్వే మహమ్మద్‌వి. నువ్వే క్రీస్తువి. ఆ రక్షకుడైన క్రీస్తువి. ఆ కింగ్ సోలమన్‌వి నువ్వే. నువ్వే మోసెస్‌వి. నువ్వు ఆ క్రైస్తవుల రాజువి. ఆ సిక్కుల యొక్క వహగురువి. నువ్వే రాముడివి. నువ్వే రహీంవి అని చెప్పేసి మళ్ళీ పొగుడుతున్నాడు బాబా నాయన. ఓ రాజా! ఈ 2 ప్రపంచాలకి చక్రవర్తి, ఈ సృష్టికే చక్రవర్తి. నేను మళ్ళీ నీ యొక్క సంపర్కంలోకొచ్చాను. నా ముక్తి కొరకు మళ్ళీ నీ దగ్గరికే వస్తున్నాను మళ్ళీ మళ్ళీ అని చెప్తున్నాడు. ఓహ్! అంటే ఈ యొక్క వినయపూర్వకమైన ఈ సేవకుడు నిన్ను ప్రార్థించేదేంటంటే, నీ కాంతి పుంజంలో ఒక చిన్న కాంతి నాకివ్వు. సో, ఏమవుతుంది ఆ చిన్న కాంతి నువ్వు ఆ చిన్న కాంతిని నా మీద ప్రసరించినట్టయితే, నేను ఒక్కసారి బంధ విముక్తుడినైపోయి నీ యొక్క దయాసాగరంలో, నీ యొక్క ప్రేమ సాగరంలో మునిగి తేలుతాడట ఆయన. ఎంత చక్కగా రాసాడు చూసారా? అంటే ఒక్కసారి ఆయన యొక్క కాంతి యొక్క మనకు అతి చిన్న ఆ కాంతి కణువు మనకు కానీ ఇచ్చినట్టయితే, చిన్న కణువు లాంటిది. చిన్నదిస్తే మనము బంధ విముక్తులమయ్యి ఆయన యొక్క ఓషన్ ఆఫ్ మెర్సీ ఆ దయాసాగరంలో ఆ ఓషన్ ఆఫ్ లవ్ అంటే ఆ ప్రేమ సాగరంలో మునిగి తేలుతావు నాయనా! నేను బంధ విముక్తుడినయిపోతాను. అయిపోయి నీ దయాసాగరంలో, నీ ప్రేమ సాగరంలోకి నేనొచ్చేస్తాను అని చెప్పేసి రాస్తాడు. అక్కడ ఈయన అంటున్నాడు. ఇక్కడ 'ఆదికైరాని' చాలా దాన్ని ఎట్లా అంటే ఆయన ఒక అద్భుతమైన ఇది చేశాడన్నమాట 'ఆదికైరాని'. ఈ ఈ దీంట్లో ఆయన మనం అంటే ఈ ఈ గజల్‌ని చెప్పడం ఎలా చెప్తున్నారు? మెహర్ బాబా ఏదో ఒక ఒక మతానికి చెందిన, ఒక తెగకి చెందినవాడుగా, లేకపోతే ఒక దేశానికి చెందినవాడుగా ఆయన 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 దాన్ని పరిమితి చేయకుండా, ఆయన ఆది సనాతనుడని ఇక్కడ అది గుర్తు చేస్తున్నాడాయన. హేల్ మెహర్ బాబా! ద లైట్ ఆఫ్ మహమ్మద్. ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఇక్కడ ఆ యొక్క ఆ అవతారం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఆయన అభివర్ణించాడు. అంటే మనకిది మెహర్ బాబా ఒక్క మతానికో, కులానికో, దేశానికో, ప్రాంతానికో చెందినవాడు కాదు. ఆయన ఆ మహమ్మద్ యొక్క కాంతి ఆయన. ఆ జీసస్ క్రైస్ట్, ఆ ప్రేమమూర్తి జీసస్ క్రైస్ట్ యొక్క అవతారము. ఆ కీర్తి ధర్మకీర్తికి ప్రతీక అయిన రాముడి యొక్క మారు రూపమాయన. ఆ ఆ ఆయనే ఆ దైవీ అంటే మనం మనం తల్లిని కొలుస్తాం. ఎవరు? ఆ మహా తల్లి అంటే జగన్మాత అని మనం పిలుస్తూ ఉంటాం. ఎవరైతే ఆ త్రిమూర్తి స్వరూపాన్ని జన్మనిచ్చిందో
ఆ జగన్మాతని మనం పోలుస్తాం. ఆవిడని డివైన్ మదర్ అని చెప్తాం మనం. ఆ డివైన్ మదర్‌తో పోలుస్తున్నాడక్కడ ఆయన. అంటే ఈ ఏ తల్లయితే ప్రతి మతానికి అంటే ఆ తల్లి ఆరిజిన్ దానికి మూలమైనదో, ఆ తల్లిగా మెహర్ బాబా నువ్వు ఆయనవి అని అంటున్నాడనమాట ఆయన. అంటే అన్ని ధర్మములు ఏ మార్గాన్నైతే అనుసరిస్తావో, ఆ మార్గము నువ్వే బాబా. ఆ దయాసాగరానివి నువ్వే. మానవ రూపం దాల్చావు. నీ ప్రేమ సాగరంలో మునగడానికి నన్ను బంధ విముక్తుడిని చెయ్యి. నీ కాంతిని నాకు కొంచెం ప్రసరింపచెయ్యి నీ కాంతిని. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇది. అంటే ఎంత చక్కగా ఆయన మనకి ఈ విషయాన్ని ఎంత చక్కగా ఇచ్చాడో మనం దానికి అర్థమవుతుంది. దీంట్లో ఇది 'ఆదిక ఇరాని' గారు చెప్తూ, అసలు ఈ చిన్న కాంతి కిరణం అనేది ఇందాకలనే కాంతిని నా మీద ప్రసరింపజేయని నేను చెప్పేసి అంటున్నాను గదా! ఈ కాంతంటే ఏంటయ్యా బాబు మరి కాంతంటే ఏమిటి? అని చెప్పేసి 'ఆదిక ఇరాని' అంటున్నారు. కాంతంటే ఈ చిన్న కాంతి కిరణం ఏంటి తెలుసా? అన్నీ కలిగి ఉంటుంది ఈ కాంతి కిరణంట. సో, నాకు అంతర్దృష్టి లేదు. సో, అంతర్దృష్టి లేనప్పుడు నా ముందు మహాసముద్రం వచ్చింది. సో, నేను ఆ నాకు అంతర్దృష్టి లేదు. అంటే నేనెవరో నేను తెలుసుకోలేకపోతున్నాను. నేనెవరో నేను గ్రహించలేకపోతున్నాను. నేను ఓన్లీ బాహ్య ప్రపంచం మీదే నా దృష్టుంది. నాకు అంతర్దృష్టి లేదు. అలాంటప్పుడు ఆ మహాసముద్రము నా ముందొస్తే అది నేను చిన్న చుక్కగా నేను భావిస్తాను. అదే నా నా అంతర్నేత్రం తెరుచుకున్న నాడు నేను ఆ మొత్తం మహాసముద్రమంతా ఒకే చుక్కలో నిబిడీకృతమయ్యుంది అని గ్రహిస్తాను. చూడండి ఎంత చక్కగా చెప్పాడో అది 'ఆదికేరాని'. అంటే ఇది అసలు యాక్చువల్లీ ఒక అద్భుతమైన పోయెమ్ అండి ఇది. ఎందుకంటే ఆయన చాలా తెలివైన వాడు, చాలా మేధావి కూడా 'ఆదికేరాని'. ఆయన, ఆయనిక్కడ ఒక మాటని ఎంత పొదుపుగా వాడాడో మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే చూడండి అంటే బాబా భౌతికంగా మనతో ఉన్నారు. భౌతికంగా కొంతమంది చూసారు. అయితే ఆయన తిరగడం, చూడడం వాళ్ళందరూ కూడా. కానీ ఆయన తన శరీరాన్ని చాలించిన తర్వాత ఆహ్, ఏదైతే వాళ్ళకొక కొత్త విషయం వాళ్ళు కనుగొన్నారన్నమాట. వాళ్ళు ఏదైతే బాబా అని అనుకున్నారో, ఆ మొత్తం అంతా ఆ బాబాని అనంతమైన మహాసముద్రంగా భావించడం ప్రారంభించారు తర్వాత. అంటే ముందు బాబా వాళ్ళకో చిన్న డ్రాప్‌గానే కనపడ్డాడాయన. ముందు. అంతే గదా! ముందంటే మానవ శరీరంతో బాబా ఆయన మానవ శరీరానికే పరిమితం అయిపోయాడు. ఒక్కసారి బాబా తన అవతారాన్ని చాలించంగానే, వాళ్ళు బాబా మెహరాజాద్‌లో ఉన్నారు. బాబా గురుప్రసాద్‌లో ఉన్నారు. బాబా మెహరాబాద్‌లో ఉన్నారు. అరే! బాబా కొవ్వూరులో ఉన్నారు. బాబా నవరంగాలో ఉన్నారు. బాబా ఇక్కడున్నారు, అక్కడున్నారని మొత్తం అసలు అంటే బాబా సర్వవ్యాప్తి యొక్క వ్యాపకత యొక్క వాళ్ళు అంతర్యాన్ని గ్రహించిన వారయ్యారు. ఇది మనం చాలా ముఖ్యంగా మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. అంటే అతను ఎంత గొప్పగా చెప్పాడు చూడండి 'ఆదికేరాని'. అంటే ఆ మహాసముద్రము, ఆ చిన్న బిందువు గురించి ఆయన చెప్పడం అన్నమాట. ఆ మహాసముద్రము, చిన్న బిందువు గురించి ఇంకొక్కసారి ఏమంటారు? నాకా అంతర్దృష్టి ఉన్నప్పుడు, ఆ మహాసముద్రం నా ముందు అంతర్దృష్టి లేనప్పుడు ఆ మహాసముద్రం నా ముందుకొచ్చింది. అప్పుడు నేనేమనుకున్నాను? ఓహో! ఇది చిన్న ఇది చిన్న బిందువే అనుకున్నాను. కానీ నాకెప్పుడైతే నా అంతర్నేత్రం అది తెరుచుకుందో, అప్పుడు ఆ మహాసముద్రం నాకు ఆ మహాసముద్రం అంతా కూడా ఆ యొక్క బిందువులో గోచరమయ్యింది అన్నాడు. అంతే గదా! అంటే బాబా ఆయన భౌతికంగా ఉన్నప్పుడు, ఆయన యొక్క శరీరం ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఆ శరీరాన్ని మాత్రమే చూసారు. ఆయన భౌతికం ఆయన ఆయన శరీరం ఆయన ఆహ్, శరీర శరీరాన్ని చాలించిన తర్వాత ఏ విధంగా చూడగలిగారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఆయన యొక్క సర్వ వ్యాపకత ప్రతి ఒక్కొక్కళ్ళకి గోచరమయ్యి అవ్వసాగిందనమాట. అది బాబా యొక్క గొప్పతనం. మనకి అంటే బాబా యొక్క గొప్పతనాన్ని మనం దెలుసుకోవడం అన్నమాట ఇది. అంటే అది మనం దెలుసుకోవడం. అంటే బాబా మన ముందున్నప్పుడు బాబా, బాబా అనుకుంటూ ఉండేవాళ్ళు.
కానీ ఎప్పుడైతే తన శరీరాన్ని చాలించిన తర్వాత అప్పుడు ఆయన యొక్క వ్యాపకత వాళ్ళకర్థమైంది. అది అంటున్నాడనమాట. సో, ఇక్కడ ఆయన మాటల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. The same thing happened when Meher Baba as the whole ocean used to come before us and we looked at him as his body. ఇదే విధంగా జరిగింది మాకు. ఏంటంటే, ఆ మహాసముద్రము మా ముందుకి ఆయన శరీరాన్ని ధరించి మెహర్ బాబా శరీరాన్ని దాల్చి మా ముందుకొస్తున్నప్పుడు, ఈ ఆ శరీరమే మెహర్ బాబాగా మేము భావించడం జరిగింది. విచ్ వాస్ సచ్ అన్ అట్రాక్షన్ టు అస్ దట్ వి హార్డ్‌లీ థాట్ ఆఫ్ హిస్ డివినిటీ. ఆయన శరీరం ఎంత అందమైందంటే, ఆయన రూపం ఎంత అందమైందంటే, ఆయన రూపం చూస్తూనే మేము మైమరిచిపోయామయ్యా! మేము ఆయన యొక్క దివ్యత్వాన్ని మర్చిపోయాం పూర్తిగా. ఆయన రూపం చూస్తూ మేము మైమరిచిపోయాం. ఆయన యొక్క దివ్యత్వాన్ని మేము మర్చిపోయాం. పూర్తిగా ఆయన దివ్యత్వాన్ని మర్చిపోయాం. అయితే ఐ ఫీల్ నౌ థాట్ వెన్ ద ఓషన్ యూజ్డ్ టు కమ్ టు అస్, వి వుడ్ ఫీల్ దట్ హి వాస్ ద డ్రాప్. అప్పుడు మేమేమనుకున్నాం, ఆ మహాసముద్రం మా ముందుకొస్తే ఆయన ఆ శరీరమే అనుకున్నాం అన్నమాట. ఆయన ఆ బిందువే అనుకున్నారట. కానీ నౌ but when he dropped his body, the time came for us to think about his divinity and his oceanic existence. ఇప్పుడు ఆయన తన శరీరాన్ని చాలించిన తర్వాత ఇప్పుడు మా ఆలోచనలో మార్పు వచ్చింది. ఏంటది? ఆయన యొక్క దివ్యత్వము, ఆయన యొక్క దివ్యత్వాన్ని మేము గ్రహించడంలో ఆయన యొక్క మహాసముద్రపు ఉనికి, అంటే ఆయన యొక్క అనంతమైన ఉనికి మాకు తెలిసింది. నౌ వి రియల్లీ కాన్సంట్రేట్ ఆన్ ఆల్ హిస్ మెసేజెస్. అందుకని మేము ఆయన యొక్క సందేశాలన్నింటి మీద మేము దృష్టి సారించాం. వెన్ హీ వాస్ ఇన్ ద బాడీ, ఐ ఫర్ వన్ హ్యాడ్ నాట్ ఈవెన్ బాదర్డ్ టు గో త్రూ హిస్ మెసేజెస్ నార్ ఐ రెడ్ ఎనీ ఆఫ్ హిస్ బుక్స్. ఆయన శరీరధారణ ధరించినంత వరకు మేము ఎప్పుడు కూడా ఆయన సందేశాలని చదవలేదు, ఆయన పుస్తకాలని మేము చదవలేదు. బట్ లేటర్ ఆన్, ఆఫ్టర్ హీ డ్రాప్డ్ ద బాడీ, ద టైమ్ కేమ్ when I did go through his messages and his books. అయితే ఆ తర్వాతి కాలంలో ఆయన శరీరాన్ని చాలించిన తర్వాత మేము ఆయన యొక్క సందేశాలని, ఆయన పుస్తకాలని చదవడం ప్రారంభించాం. ఇరుచి గారు కూడా ఇదే మాట అంటారు. కారణం ఏంటి? ఇరుచి గారు ఏమన్నారు? ఆయన ఏమన్నారు? మేము బాబా సశరీరుడై ఉన్నంత కాలం మేము ఎప్పుడూ కూడా ఈ గాడ్ స్పీక్స్ అవి చదవలేదు. బాబా తన శరీరాన్ని చాలించిన తర్వాత అప్పుడు ఆ పుస్తకాలలో ఆయన యొక్క కంపానియన్‌షిప్, ఆయన యొక్క సహచర్యాన్ని మేము వెతుక్కున్నాను అంటాడు ఆయన. అంటే ఆయన చూడండి ఎంత గొప్పగా చెప్తాడు. అంటే బాబా యొక్క పుస్తకాల్లో బాబా యొక్క సహచర్యాన్ని నేను వెతుక్కున్నాను అని చెప్పేసి అంటాడు. అంటే భౌతికంగా బాబా వాళ్ళ మధ్య లేకపోయినా వాళ్ళు బాబా యొక్క సహచర్యాన్ని వెతుక్కుంటూ ఉంటారు రోజు కూడా. అది వాళ్ళు చేసే పననమాట. అంటే ఆయన ఎప్పుడు అంటే ఆయన ఆదికేరాని అంటాడనమాట. బాబా ఇప్పుడు శరీరం చాలించారు. నేను ఆయన శరీరాన్ని ఆనందం కోసమో, ఆహ్లాదం కోసమో, సంతోషం కోసమో ఆయన శరీరాన్ని ధరించేయడని నేను అనుకోను. అది మాత్రం కాదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాను, ఇప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఆయన సందేశాలని అన్నీ చూసిన తర్వాత, ఆ తర్వాత ఆయన దివ్యత్వాన్ని నేను అనుభవించిన తర్వాత, ఆ అనంతమైన అవధులు లేని ఆ మహాసాగరము ఆయన అని అర్థమైంది. ఆ ప్రేమ యొక్క ఓషన్, ప్రేమ యొక్క మహాసాగరం ఆయన అని నాకు అర్థమైంది. మెర్సీ అంటే ఆ యొక్క మెర్సీ అంటే దయ. ఆ మెర్సీ కరుణ అన్నమాట. ఆ కనికరం, మంచితనం, కరుణ అన్నమాట. ఆ మెర్సీ దాన్నేమంటారంటే ఆ దయాసాగరుడాయన, బాబా దయాసాగర అని మనం పాడుతూ ఉంటాం. సో ఆ దయాసాగరుడాయన అని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది అంటారు. సో అది మనకి భౌతికంగా ఆయనను చూస్తున్నప్పుడు అది అర్థం కాదు కానీ, మన అంతర్నేత్రం ఏ రోజైతే తెరుచుకుందో ఆ రోజు మెల్లిగా అర్థమవుతూ ఉంటుంది అని చెప్తూ ఆయన ఈ విధంగా చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం బాబా యొక్క డిస్కోర్సెస్‌లో ముఖ్యంగా ఇవాళ నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ అంటాడాయన. సెల్ఫ్ ఎఫేస్‌మెంట్, సెల్ఫ్ అంటే స్వీయ. అంటే స్వీయ చెరిపివేత, స్వీయ దిద్దుబాటు. నిన్ను నువ్వు సరిదిద్దుకోవడం. లేకపోతే నిన్ను నువ్వు పూర్తిగా నాశనం చేసుకోవడం. ఎఫేస్ అంటే పూర్తిగా తుడిచిపెట్టేయడం అన్నమాట. నేను అనే భావనని
పూర్తిగా తుడిచిపెట్టేయడం. ఇది మనకు తెలుగులో. కానీ ఆయన చెప్పింది 'ఆది ఇరానీ' గారు చెప్పిందేంటంటే ఆయన ప్రారంభించింది ఇవాళ మనం సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ అనే మాట మీద మాట్లాడుకుంటున్నాము. దాంట్లో ముఖ్యంగా మనం ఏంటంటే ఉర్దూ ఏదంటే ఉర్దూలో దాని అర్థం ఏంటి? సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ తాలూకు అర్థం ఏంటంటే ఉర్దూలో ఏంటంటారు? ఖుదీ మారన్ అంటారట దాన్ని. ఖుదీ మారన్ అంటే ఖుద్ అంటే ఖుదీ మీన్స్ ఈగో. మారన్ అంటే అనిహిలేట్. ఇది ఆయన ఇచ్చిన అర్థం. ఎవరు? ఆదికైరాని గారు. ఖుది అంటే అహంకారం అన్నమాట. అంటే నన్నును నేను అనే అహంకారాన్ని మారన్ అంటే అనిహిలేట్ నాశనం చేయడం, తుడిచిపెట్టేయడం, దాన్ని పూర్తిగా తుడిచివేయడం అన్నమాట. అంటే అది అనేక రకాలుగా దీన్ని వాడతాం సుమా మనం. దీనికి అనేక పదాలున్నాయి. కానీ మనం ఈ సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ నీకు మనం స్వీయంగా నన్ను నేను తుడిచిపెట్టుకోవడము అంటే నా అహాన్ని దిద్దుబాటు లేపోతే అహాన్ని చెరిపివేసుకోవడము అనే అర్థం కూడా వస్తుంది. దీన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మనం వాడవచ్చు. కానీ నిజానికి మనం మాట్లాడితే సెల్ఫ్ ఎన్‌హిలేషన్ అంటే ఈ స్వీయ నాశనము అంటే అహంకార నాశనం మాత్రం అది నాట్ ఎన్‌హిలేషన్ బికాజ్ అది అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయడం కాదుట. కారణం ఏంటంటే ఇక్కడ ఆయన వాడిన పదం వ వ వ చెప్పిన తర్వాత మీకు మళ్ళీ నేను దాన్ని ఒకసారి తెలుగులోకి మనం చూద్దాం. రియల్లీ స్పీకింగ్ సెల్ఫ్ అనిహిలేషన్ ఈస్ నాట్ అనిహిలేషన్ బికాస్ the ego, although it exists in the helpless state of an individual, cannot be at any time annihilated. It is the individual aspect of the ego is annihilated. This means individual ego is fused into universal ego, and that is why it is called as annihilation. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు ఎవరు? ఆదికే రాణి గారు అంటున్నారు. అనిహిలేషన్ అంటే దాన్ని పూర్తిగా అహంకార నాశనము కాదు అని అన్నారు. అనిహిలేషన్ అనే దానికి ఒక పదం ఏంటంటే దీన్ని పూర్తిగా దానికి 2 అర్థాలున్నాయి. అంటే 2 కూడా ఒకలాంటివే. నిర్మూలన అంటే పూర్తిగా నిర్మూలన అని అర్థం. 2 లయం చేయడము అని అర్థం. అంటే మనం లయం చేస్తామంటాం. లయం అయిపోవడం అంటాం. కలిసిపోతుందన్నమాట దాంట్లో. అంతే కదా! మనకు అర్థమైంది. లయం చేయడం అని చెప్తూ ఉంటాం మనం. అంటే ఈ లయం చేయు అంటే మనం మనం దేన్నైతే అంటే జనరల్‌గా ఇది సాధనలో మనం వాడతాం ఎక్కువగా. లయం చేయడం అంటే మనం దేన్నైతే ధ్యానిస్తున్నామో దాంట్లో ఐక్యం కావడం. అంటే తదేక ధ్యానాన్ని లయించడం అంటాం. అంటే నశింపజేయడం అనేది సామాన్య అర్థం మనకి. కానీ లయం చేయడము అనేదేంటంటే, దాంట్లో ఐక్యం కావడము అని మనకు అర్థం వస్తుంది. అంతే గదా! అంటే దాన్ని కలిపివేయడం అన్నమాట. ఇక్కడ ఆదికైరాని గారు లయం చెయ్యడము, ఎనిహిలేషన్ అహంకారానికి నిర్మూలన కాదు. అహంకారాన్ని లయం చేయడము అని అంటున్నారాయన. అంటే చూడండి, అంటే వాళ్ళు ఎంత ప్రాపర్‌గా అంటే ఒక్కొక్క పదము చాలా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వాళ్ళు వాడడం. అంటే అది బాబా మరి వాళ్ళకి ఆ ట్రైనింగ్ అది మరి వాళ్ళకి చూడండి. అంటే అక్కడ ఆయన ఎంత చక్కగా చెప్పారంటే, నిజానికి స్వీయ నాశనము అంటే స్వీయ అనిహిలేషన్ నేనన్న సెల్ఫ్ అనిహిలేషన్ అంటే మనని మనం నిర్మూలన చేసుకోవడం అంటే, మనం అహంకారాన్ని నిర్మూలన చేయడం కాదు. ఇక్కడ ఏ వ్యక్తి ఒక జీవాత్మ ఎప్పుడూ కూడా నిస్సహాయ స్థితిలో ఉంటాడు. సో, ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న జీవాత్మ తాలూకు అహంకారం ఏమవుతుందంటే, అది చాలా పరిమితంగా ఉంటుంది. పరిమితమైన అహంకారం కలిగి ఉంటుంది. ఈ ని ఆ జీవాత్మ యొక్క అహంకారం. అంటే మనం అందరం కూడా జీవాత్మలమే. మన అహంకారం పరిమిత అహంకారం కలిగి ఉంటాడు. పరిమిత అహంకారం అంటే నేను అనే భావం కలిగి ఉండి, నాకెంత వరకు తెలుసు? నా నా మనస్సు ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకే తెలుసు. అంటే ఈ భౌతిక ప్రపంచం దాటి ఎళ్ళలేదది. అంతవరకే తెలుసు. సో, అంతవరకే నా మనసు పనిజేస్తుంది. కానీ అక్కడ ఈ, ఈ పరిమితమైన అహంకారం ఏమవుతుందంటే, భగవంతుడిది విశ్వాత్మకమైన అహం అయింది. ఆ అహంలో లయం అయిపోతుంది. అంటే నువ్వు ఎప్పుడు ఆత్మ నశించదు. లయం అయిపోతుందన్నమాట. సో, అది ఇక్కడ చెప్తున్నాడాయన. అంటే ఏదైతే ఈ పరిమితమైన అహంకారం ఉంటుందో, ఆ పరిమితమైన అహంకారం, ఆ విశ్వాత్మకమైన అహం అంటే
విశ్వాత్మకమైన అహం భగవంతుడికి అహం ఉంటుందా అంటే, మరి నేను భగవంతుడిని అనేది తెలియాలంటే ఆ విశ్వాత్మకమైన అహం ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా లయం అయిపోతుంది ఈ పరిమితమైన అహంకారం ఆ విశ్వాత్మకమైన అహంలో లయం అవుతుంది. అంటే ఇక్కడ బాబా చెప్పిన మాటలను ఆయన చెప్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా ఎవ్రీ ఇండివిడ్యువల్ రియల్లీ యాస్ ఎ యూనివర్సల్ ఈగో. మనందరికీ కూడా విశ్వాత్మకమైన అహం మనలో ఉందిట. అంటే నేను భగవంతుడిని అనే భావం మనందరిలో కూడా ఉంది. బట్ బికాస్ ఆఫ్ మెనీ కర్టన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే మనకేమైపోయాయి అడ్డుతెరలున్నాయి. మనం అజ్ఞానపు అడ్డుతెరలు అన్నీ కలిపి భుజావే అదే గదా! అజ్ఞాన తెరలనన్నీ తెంచుకొని భుజావే పాటని మనకి ట్రాన్స్‌లేషన్ కూడా ఉంది 'హార్తి'. సో, ఎగ్జాక్ట్‌లీ అంటే అజ్ఞానపు తెరల్ని చీల్చుకొని, ఈ అజ్ఞానపు తెరలన్నీ అడ్డుకట్ట వేసేసాయన్నమాట మనం తెలుసుకోకుండా. సో, అందుకనే ఈ విశ్వాత్మకమైన అహం మనలో అది గుర్తించలేకపోతున్నాం. మనం ఏమవుతున్నదంటే బయట ఉన్న పరిమితమైన అహం అంటే బయటికి కనిపించే పరిమితమైన అహం మాత్రమే మనకు కనిపిస్తున్నది. కానీ ఆ ఆంతర్యంగా మనకున్న విశ్వాత్మకమైన అహాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. కారణం అనేక తెరల అజ్ఞానం వేచి ఉందన్నమాట. సో, మనకి ఆ భగవంతుడికి మధ్యలో అనేక అజ్ఞానపు తెరలున్నాయి. ఈ అజ్ఞానపు తెరల్ని మనం కానీ ఏ రోజైతే మెల్లిగా తొలగిస్తూ ఉంటామో నీ నిజాత్మ ఏదైతే ఉందో, నీ నిజాత్మ ఎవరు? నీ ఉన్నతాత్మ. అది నేనే భగవంతుడిని అనే భావం నీకు తెలుస్తున్నప్పుడు, అప్పుడు ఇప్పటిదాకా మనం నిస్సహాయంగా ఉన్న భగవంతుడిని, అప్పుడు భగవంతుడుగా మనం తెలుసుకుంటాం. ఈ చిన్ని అహంకారం ఏమవుతుందంటే, ఇది వెళ్ళిపోవాలి. అంటే మన యొక్క విశ్వాత్మకమైన అహం, మనలో ఉన్న ఈ పరిమితమైన అహంకారం వెళ్ళిపోయి, ఆ విశ్వాత్మకమైన అహంలో లయమైపోవాలి వెళ్ళి. ఇది అన్నిటికన్నా ముఖ్యము. భగవంతుడిలో ఏకమవ్వడానికి అన్నిటికన్నా ముఖ్యమైన అంశము అని ఆయన అంటున్నారు. అంటూ బాబా సేస్ దేర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్ అంటే బాబా ఎప్పుడు కూడా రెండే 2 విషయా 2 రెండే రె అదే రె రెండే వ రెండే విషయాలున్నాయని చెప్తారట. ఒకటి భగవంతుడు, 2 మనిషి. సో వీళ్ళిద్దరే ఉన్నారు. మిగతావన్నీ ఇంకేం లేవు. సో వీళ్ళిద్దరే ఉన్నారు. సో ఆన్ ద వన్ హ్యాండ్ దేర్ ఈస్ గాడ్. ఆన్ ద అదర్ దేర్ ఈస్ మ్యాన్. ఒక సైడ్ మనిషి ఉన్నాడట. ఒక సైడ్ భగవంతుడు ఉన్నాడట. In between, there are many stages that Baba has so beautifully described in his discourses. ఈ మధ్యలో ఈ భగవంతుడికి మనుషుడికి మధ్యలో అనేక స్థితులున్నాయి, అనేక స్థాయిలున్నాయి, అనేక స్టేజెస్ అంటే చూడండి బాబా చెప్పిన పదం ఏంటంటే స్టేజెస్ అన్నారు. స్టేజెస్ అంటే ఏంటి? స్టేజెస్ అంటే దశలన్నమాట. అనేక దశలున్నాయి మధ్యలో. ఆ దశలన్నీ ఉన్నాయట మనకి భగవంతుడికి మధ్యలో అనేక దశలున్నాయి. అవన్నీ కూడా మనకి డిస్కోర్సెస్ లో బాబా అభివర్ణించారు. అయితే ద డొమైన్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేట్ త్రూ ద సిక్స్త్. అంటే ఈ ఆధ్యాత్మికత అనేది ఏంటంటే ఆ మొదటి భూమిక నుండి ఆరో భూమిక దాకా ఆధ్యాత్మికత ఉంటుందిట. ద సెవెంత్ వన్ ఇస్ బియాండ్ ఆఫ్ కోర్స్ ఈస్ యూనిటీ విత్ గాడ్. ఆ ఏడో భూమికి ఏదేంటంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు ఇంకా. అక్కడ ఉన్నదల్లా భగవంతుడే ఆ ఏడో భూమికలో. సో స్పిరిచువాలిటీ ఇస్ దట్ విచ్ కన్సర్న్స్ ద ఫస్ట్ త్రూ 6 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది ఆదికే ఇరానీ చెప్పిన ఇది మనకి ఈజీ చేయడానికి ఆదికే ఇరానీ చెప్పిందన్నమాట. అంటే ఆధ్యాత్మికత అంటే మొదటి 6 స్థితులు ఆ చైతన్యపు 6 స్థితులు ఆధ్యాత్మికత. ఏడో స్థితి భగవత్ స్థితి అంటాడనమాట. సో ఇక్కడ అంటే మనం ఆ చైతన్య భూమికలను దాటి 6 చైతన్య భూమికలను దాటి ఏడవ చైతన్య భూమికలో మనం ప్రవేశించాలి. అదే మన అంతిమ లక్ష్యం. సో ఇక్కడ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడన్నమాట. అంటే ఇక్కడ చూడండి అంటే మనము ఆహ్, ఆ బాబా భగవంతుడు, మనిషి అనే 2 విషయాల గురించి మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే ఉందో అది చాలా సుదూర ప్రయాణం అన్నమాట. ఒక్క రోజులో వెళ్ళిపోలేం దానికి. ఒక్క జన్మలో కూడా వెళ్ళిపోలేం. 84,00,000 జన్మలు తీసుకొని మనం అనేక రకాలుగా మనం వెళ్ళాలి. సో, ఈ మొత్తం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ చైతన్య భూమికల గుండా మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది.
అని చెప్తూ మనం ఈ చైతన్య భూమికల గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. సో, నేనిప్పుడు నేను నేను ఆయన ఆదికేరని అంటున్నాను. నన్నిప్పుడు న్యూయార్క్ వెళ్ళాలనుకోండి ఇప్పుడు నేను. అంటే ఆయన అహ్మద్ నగర్‌లో ఉన్నాడు. నేను ఇండియాలో ఉన్నవాడు న్యూయార్క్ వెళ్ళాలనుకోండి, వాడు బొంబాయో అంటే ఆ కాలంలో ఎక్కడి నుంచి ఉండేవి? బొంబాయి నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ ఫ్లైట్స్ ఉండేవి. అంతే. కానీ ఈ కాలంలో మీరు సిటీకెళ్ళాలి. హైదరాబాదు, బాంబేయో, గుజరాతో లేదా బెంగుళూరో, అహ్మదాబాదు, ఢిల్లీయో ఇలాంటి క్యాపిటల్ సిటీస్‌కెళ్తేనే గాని మీరు డైరెక్ట్‌గా న్యూయార్క్‌కి మీకు ఫ్లైట్స్ ఉండవు. అంతే గదా! వెళ్తే మీరు న్యూయార్క్ వెళ్ళాలంటే ఈ పట్టణాలకు వెళ్ళాలి. సో, ఈ పట్టణాలకు ఏ విధంగా వెళ్ళాలి? అది ప్రశ్న అంటున్నాడనమాట ఆయన. అంటే మీరు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆ ఏడో భూమికకి వెళ్ళడానికి ఈ 6 చైతన్య భూమికల గుండా మీరు ప్రయాణం చేసే వెళ్ళాలి. కానీ ఈ 6 చైతన్య భూమికల గుండా ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆయన అడుగుతున్నారు. యామ్ ఐ టు టేక్ ద రిస్క్ ఆఫ్ పాసింగ్ త్రూ అండ్ గెట్టింగ్ స్ట్రక్ సమ్‌వేర్ ఎట్ ఎ వేసైడ్ స్టేషన్? ఆయన అడుగుతున్నాడు చూడండి. అంటే నేను చిన్న రిస్క్ అన్నమాట. రిస్క్ తీసుకోవాలా? అంటే రిస్క్ అంటే మనకు అర్థం ఏంటి? అంటే రిస్క్ అంటే దాన్ని మనం అపాయం, ప్రమాదం అంటే మనం ప్రమాదాన్ని ఎదుర్కోవాలా? ఏమని? ఈ ఒక నిన్ననే మనం రామకృష్ణ గారు మనకి క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ చెప్తున్నారు. చెప్తున్నప్పుడు దాంట్లో ఎగ్జాక్ట్‌గా వర్ణించారు. ఈ ఈ స్థితిని గురించి వర్ణించారు. అంటే ఆ భూమికలు ఎలా వస్తుంది మనకి చెప్తున్నారనమాట. అంటే ఇక్కడి నుంచి నేను ఇంతకుముందు గూడా ఈ ఎగ్జాంపుల్‌ని ఎ ఉ వాడడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి మెహరాబాద్ వెళ్ళాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి మెహరాబాద్ వెళ్ళాలి. మెహరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ తర్వాత వికారాబాద్, వికారాబాద్ తర్వాత వాడి నుంచి షోలాపూర్, షోలాపూర్ తర్వాత కురుద్వాడి, కురుద్వాడి తర్వాత ఆ తర్వాత డోండ్ తర్వాత అహ్మద్ నగర్. అంటే అది మెహరాబాద్. అది ఫైనల్ అంతిమంగా ఏడో భూమిక అనుకుందాం. అయితే ఇప్పుడు నేను ఈ భూమికల గుండా నేను ఈ ప్రయాణం గుండా వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏమవుతుంది? హైదరాబాద్‌లో నా స్టేషన్‌కి, ఊరికి చాలా దూరం ఉందనుకుందాం. అంటే అనుకుందాం అంతే. అంటే లింగంపల్లి నుంచి లింగంపల్లి అంటే 26 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ సిటీకి. కాబట్టి కొంచెం దూరంగా ఉంటుంది మొదటి భూమిక. మొదటి భూమిక తాలూకు స్టేషన్ చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ స్టేషన్ తాలూకు లైట్స్ మీకు కనబడతాయి. ఆ పట్టణం తాలూకు లైట్లు కనబడతాయి స్టేషన్‌లోకి. కానీ మీరు మనస్సుని పూర్తిగా డైవర్ట్ చేసుకుంటేనే గాని ఆ భూమికలో కొంచెం దూరంగా వెళ్ళిపోవాలన్నమాట. అంటే మలుపు తిరగాలి దానికి. అదే విధంగా ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాం. వికారాబాద్‌కెళ్ళాం. హైదరాబాద్ కన్నా దగ్గరుంటుంది ఆ స్టేషను. అంటే ఆ పట్టణం ఆ స్టేషన్‌కి దగ్గరుంటుందన్నమాట. అంటే ఆకర్షణలు కొంచెం తొందరగా ఆకర్షింపబడతారు. కారణం లైట్లు దగ్గరగా ఉంటాయి మీకు. అదే విధంగా వికారాబాద్ తర్వాత తాండూరొచ్చింది. మూడోది. తాండూరు అది ఇంకొంచెం దగ్గరకొస్తుంది. ఇంకా దగ్గరగా ఉంటుందన్నమాట. స్టేషన్ అదే ఆ పట్టణం ఆ స్టేషన్‌కి దగ్గరగా ఉంటుంది. అంటే స్టేషన్ నుంచి మీకు ఆ ఆకర్షణలు కనబడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ ఆకర్షణలు కనబడుతున్నాయో మీరు అక్కడ దిగిపోతారు. సపోజ్ వాడి ఉంది. వాడికైతే పక్కనే ఉంటుంది. ఆ వాడి స్టేషన్ పక్కనే వాడి ఊరుంటుంది. ఆ ఊర్లోకి మీరు డైరెక్ట్‌గా స్టేషన్‌లోకి చూస్తూ ఉంటే ఊరు కనిపిస్తూ ఉంటుంది. కనిపించిన వెంటనే అబ్బా! ఊర్లో ఇవన్నీ ఉన్నాయి. ఆహా! వాడు మంచి మంచి వేడి వేడి అంటే మే మేము ఇంతకుముందు ఈ విధంగానే అనుకునేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే వాడి స్టేషన్ వచ్చేసరికి వాడు వడాపావ్ వేస్తుంటాడు. మంచి వేడి వేడి వడాపావ్ వేస్తూ ఉంటాడు. ఆ స్టేషన్‌లో దిగిపోయి వడాపావ్ తినేవాళ్ళం ఇంతకుముందు. ఎప్పుడైతే అంటే జనరల్‌గా అంటే మామూలుగా మేమందరం అనుకున్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంటే ఆ ఆకర్షణకి చాలా తొందరగా లోనైపోయామన్నమాట. సో, దానివల్ల ఏమైంది? ఒకవేళ ఆహ్, ఆహ్, ఆ యొక్క స్ ఆ యొక్క ఆ యొక్క స్టేషన్ యొక్క ఆకర్షణకి మేము లోనయ్యి, అక్కడే మేము కాలం గడపడానికి కానీ ప్రయత్నిస్తే, అంటే ఆ స్థానం ఆ ప్రదేశం యొక్క ఆకర్షణకు మేము లోనయ్యి, ఆ ప్రదేశంలోనే మేము ఎక్కువ కాలం గడపడం మేము మేము కాలం కానీ గడిపితే, ఆ పట్టణంలోనే మేము దారి కోల్పోతాం. అంటే నాలుగో భూమి అంటే మేము ఏ పట్టణం తాలూకు ఆకర్షణలో కానీ మేము ఆ పట్టణంలోకి ఎంటర్ అయిపోతే, మేము ఆ పట్టణంలో మా దారి కోల్పోతాం. మళ్ళీ వెనకాతల నుంచి అవతార్ మెహర్ బాబా లేకపోతే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి ఆయన మనల్ని ఎతుక్కుంటూ వచ్చి అప్పుడు మారుస్తాడనమాట. "అరే బాబు దారా ఈ స్టేషన్‌లో తప్పిపోయావు" అని చెప్పేసి మళ్ళీ మనం తీసుకెళ్ళాలాయన. అంటే అప్పటిదాకా ఆ పట్టణంలో దారి వెతుక్కుంటూ ఉంటాం. సో, ఇది ఇక్కడ ఆయన చెప్పే ఆది కైరాని గారు చెప్పే
ఆయన ఎగ్జాంపుల్. అంటే నేనిప్పుడు డైరెక్ట్‌గా స్టేషన్ టు స్టేషన్, స్టేషన్ టు స్టేషన్ ఎళ్ళాలా? లేకపోతే ఈ స్టేషన్ దగ్గరున్న పట్టణం తాలూకు ఆకర్షణలకు లోనయ్యి, ఆ పట్టణంలో లోనైపోవాలా? నేనిప్పుడు నేను ట్రైన్‌లో వెళ్తున్నాను. ట్రైన్‌లో వెళ్తూ ఉంటే, అక్కడ ఆ పట్టణంలో వెళ్తే, ఆ పట్టణంలో ఉన్న ఆకర్షణకు లోనైపోతాను. కానీ దానివల్ల ఏమవుతుంది? ఆకర్షణకు లోనివ్వడం వలన నేను నా యొక్క తుది గమ్యం చేరుకోవడానికి ఆలస్యం అయిపోతుంది. నా తుది గమ్యం నా మనసులో నాకు మెహర్ బాబా యొక్క ఆయన యొక్క ఒడిని చేరుదామని నా లక్ష్యం అయిన నాడు అదే నా అంతిమ లక్ష్యం అయిన నాడు నేనేం చేయాలంటే నేను స్టేషన్‌లో దిగి పట్టణంలో వెళ్ళకుండా స్టేషన్‌ని చూసుకుంటూ ట్రైన్‌లోనే కూర్చోవాలి. ట్రైన్ దిగినా ఆ పట్టణం తాలూకు ఆకర్షణలకి లోనవుతాను. అందుకనే బాబా ఏం చెప్పారంటే, మేము అన్ని స్టేషన్‌లో, అన్ని ప్రదేశాల గుండా నేను మిమ్మల్ని అందరికి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్తాను. కానీ, నేను మాత్రం మీకు కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్తాను నాయనా. కారణం ఏంటంటే, మిమ్మల్ని ఆ యొక్క పట్టణం తాలూకు ఏ ఆకర్షణని నేను చూడనివ్వను అని చెప్పేసి బాబా అన్నారట. చూడండి, ఏ ఆకర్షణని నేను చూడనివ్వను మిమ్మల్ని అని చెప్పేసి బాబా అన్నారు. అంటే ఇక్కడ బాబా ఆయన, ఆయన భగవంతుడు మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన మన బాధ్యతనంతా తన భుజాన్నేసుకొని మన ట్రైన్‌ని అంటే మన వాహనాన్ని గూడా ఆయనే లాగుతూ పాపం ఆ అవస్థంతా ఆయనే పడుతూ మొత్తం ప్రతిసారి మనం ఎక్కడికి వెళ్ళిపోకుండా, దారి తప్పిపోకుండా, ఆ మందలో కలిసిపోకుండా, మనం ఆయన ప్రతిసారి మన కళ్ళకి గంతలు గట్టి, మనల్ని ఏం చేస్తున్నారంటే, మన చైతన్యము ఆయన ఆ చైతన్యము లయం చేయడం కూడా మనకి తెలియకుండా లయం చేస్తున్నట్టాయన. అది బాబా చేసే గొప్ప పని మనకి. అంటే మన చైతన్యానికి తెలియదుట. మన చైతన్యం లయమైపోతున్నాదని కూడా మన చైతన్యానికి తెలీదు. అటువంటి, అటువంటి ఆధ్యాత్మిక బాధ్యతని మోస్తున్నాడయ్యా ఆయన. అది ఆయన మనకి సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ ఆ స్వీయ నాశనం కోసం ఆయన పడే పాటు మనం స్వీయ నాశనం చేసుకోవడానికి ఆయన పడే పాటది అని చెప్పేసి అప్పుడు బాబా అన్నారు. నేను మిమ్మల్ని కానీ కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తూ ఉంటే, మీరు ఈ విధమైన ఆకర్షణలన్నిటికీ, ఈ ప్రమాదాలన్నింటికి దూరంగా ఉంటారు. మీరు దేనికి ఆకర్షింపబడరు. దే ఏది మిమ్మల్ని అంటుకోదు. నేను డైరెక్ట్‌గా నేను మీ లక్ష్యాన్ని మిమ్మల్ని నేను మిమ్మల్ని మీ లక్ష్యం దగ్గరికి చేరవేస్తాను అని చెప్పేసి బాబా చెప్పారు. అని అంటే ఆయన అంటున్నారు. సో, అంటే ఇది బాబా చెప్పిందేంటంటే, ఆయన నువ్వు నీ లక్ష్యం యొక్క నీ లక్ష్యం అంటే నువ్వు ఇక్కడ మనకి స్టార్టింగ్‌లో 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి బాహ్య దృష్టి, 2 అంతర్దృష్టి. ఏ రోజైతే ఆయన యొక్క ఆ కాంతి కిరణము, ఆయన యొక్క కాంతి కిరణం ఏంటి ఆ కాంతి కిరణం? ఆయన దయాసాగరుడు, ప్రేమ సాగరుడు. ఆయన దయ మరియు ప్రేమ యొక్క కాంతి కిరణం మన మీద ప్రసరించిన నాడు మనము బంధ విముక్తులమయ్యి ఆయన అప్పుడు ఆయన మార్గంలోకి మనమే వెళ్తాము అని చెప్పి ఇది సగమే అయింది. మిగతా సగం మళ్ళీ ఇంకెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. ఆదికీరవి గారు చెప్పినటువంటి విషయాలు చాలా చక్కగా అందరికీ వివరంగా తెలియజేశారండి సుబ్రహ్మణ్యం గారు. జై బాబా. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. సీత గారు జై బాబా అండి. చిన్న సంకీర్తన పాడండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ రసాస్వాదనలో మెరిసే